నెల్లూరు జిల్లా ముత్తుకూరు మండల కేంద్రంలోని శ్రీ చైతన్య ఇంగ్లీష్ మీడియం స్కూల్లో విద్యార్థి కమిటీలో ప్రిన్సిపాల్ చేతి గాజుముక్ సివిఆర్ మధురనగర్ గ్రామానికి చెందిన చాపర్ల సన్ని 10వ తరగతి శ్రీ చైతన్య ఇంగ్లీష్ మీడియం స్కూల్లో చదువుతున్నాడు. పాఠశాలకు ఆలస్యంగా వచ్చాడా లేక ఫీజు కట్టలేదేమో కానీ ప్రిన్సిపాల్ విద్యార్థి చంప మీద కొట్టు సమయంలో ఆమె చేతుకున్న గాజు పగిలి విద్యార్థి కంటిలో పడడం జరిగింది. కన్ను నొప్పిగా ఉందంటూ ఇంటికి వచ్చిన విద్యార్థిని తల్లిదండ్రులు కంటి హాస్పిటల్కు చికిత్స కొరకు తీసుకెళ్లగా వైద్యులు కంటి నుండి గాజు ముక్క తీయడం జరిగింది. విషయం తెలుసుకున్న తల్లిదండ్రులు పాఠశాలకు వెళ్లి ప్రిన్సిపాల్తో వాదు వివాదానికి దిగారు. మీరు పిల్లలు స్కూల్కి పంపించద్దని చెప్పి డైరీలో స్పష్టంగా రాసుకోమని మేము చెప్తున్నా. మీరు 10th తరగతి మేడం, అసలు 10th డైరీ ఇచ్చారు మేడం, వాడికి సైన్ పెట్టించుకుంటారు. అసలు మీరు అడగతున్నారా? డైరీలో సైన్ పెట్టుకున్నారా? ఇంకొక విషయం మేడం, మీరు మీ స్కూల్ చూడాలి ఉంది మేడం, మీ స్కూల్ ఫీడ్బ్యాక్ ఉంది మేడం, వాడికి ఫీడ్బ్యాక్ ఉందా? అదే మొన్న వేరే పిల్లడికి కాలు పడిపోయాడు. అదే ఆడగాలి స్కూల్స్, అదే లోకల్ అబ్బాయి గారు మాలాంటి పేరెంట్స్ గారు ఖచ్చితంగా మేము అడుగుండేవాళ్ళు. వాళ్ళు వేరే ఊరి నుంచి ఇక్కడ వాడుకున్నారు కాబట్టి వాళ్ళకి లోకల్గా సపోర్ట్ ఉండండి మేడం. నేను చెప్పేదండి, లోకల్గా సపోర్ట్ లేదు కాబట్టి వాళ్ళు చడగల. అదే అబ్బాయికి ఏదైనా జరుగుతుంది, మీరు రెస్పాన్సిబిలిటీ అవుతారు మేడం. మీరు మీ స్కూల్ పరిధిలో మీరు స్పీడ్ బ్రేకర్ వేయాలా లేదా? ఎందుకు వేయలేదు? ఎక్కడ అసలు ఏది మేడం పెట్టేది? మేడం స్కూల్ పరిధిలో పెట్టే పని లేదు మేడం. మీరు డైరెక్ట్గా వేయచ్చు. స్కూల్ పరిధిలో మీరు పోయి మీరు ఎక్కడ రికమెండేషన్ చేయబడలే. మిమ్మల్ని ఎవరు ఇక్కడ అసలు పంచాయతీ ఆఫీస్ అడగతారు మీరు మేడం. అదే మేడం, మళ్ళీ మీరు అట్లా అంటారు. డైరెక్ట్గా మీరు వేయచ్చు. సరే సార్, నేను మిమ్మల్ని ఏది లేదు. మీకు 10th అయిపోయింది, ఈ ఒక్క సంవత్సరం ఎట్టకట్ట ఓపిక పట్టుకొని పిల్లల్ని తీసుకెళ్ళిపోతామని నేను గమనున్నా. నేనున్నా వాస్తవంగా. లేదంటే నేను ఎప్పుడో మార్చేసిన. మీరు ఏది ఈ స్కూల్లో ఏది కరెక్ట్ కాలేదు. నేను అడిగిన దానికి మీరు ఏదైనా చెప్పండి రీజనబుల్గా. స్పీడ్ బ్రేకర్ గురించి అయితే చెప్పాను సార్. చెప్తే సార్ మీరు వేసుకునే మీరు 1 year నుంచి మీరు పెట్టుకోలేకపోయింది. నేను వాస్తవంగా ఎన్ని మిమ్మల్ని అడగకూడదు, కానీ నేను దూరం వచ్చింది కాబట్టి మిమ్మల్ని అడగను. నేను నాకు సంబంధం లేని నెక్స్ట్ ఇయర్ రాయించుకుంటాను మేడం, లేకపోతే కట్టి రాయించుకుంటాను మేడం. నాకేమి ఇబ్బంది లే. చదువుకున్న వాళ్ళు ఇక్కడ దాని గురించి నేను మా పిల్లల భవిష్యత్తు దృష్టిలో పెట్టుకొని ఎన్ని జరగకుండా ఏం జరగకుండా మాట్లాడడానికి కారణం నేను మాట్లాడలే కాదు. నేను వాస్తవంగా ఎత్తుకుంటే నేను ఫీజు మొత్తం కట్టిన తర్వాత వాస్తవంగా ఈ మాట్లాడాలని మాత్రం ఫిక్స్ అయినా. ఖచ్చితంగా ఏం మాట్లాడాలనుకున్నాను, నేను మీ స్కూల్కి వేరే వాళ్ళు రెఫర్ చేస్తే మీరు బతుకులాడినా వేరే వాళ్ళని ఎందుకు మీకు ప్రిఫర్ చేయాలంటే నేను కనీసం వచ్చి ఎందుకు వచ్చి కూడా మాట్లాడలేక వాస్తవంగా అయితే నేను ఇక్కడికి రాకూడదు అనుకున్నా. వెళ్ళిన తర్వాత ఆమె 2 కొలుపులు తీసింది. మీరు నేను అబద్ధం గీయించా. నేను అబద్ధం చెప్పాలనుకుంటా. మీరే అడగాలండి. బాబు వచ్చాడంట, మీరు అడగండి. మేడం పుట్టిందని నేను ఈ రోజు ఇంత దూరం తీసుకురాలేదు మేడం. నేనేమంటే మీరు మీ పాయింట్ అవుట్ లోనే మామూలుగా పిల్లలు తప్పు చేస్తే ఎక్కడ కొట్టాలా? వీక్ మీద కొట్టాలా, కాలు మీద కొట్టాలా, చేతి మీద కొట్టాలా? మీకేం అక్కడ కొట్టుకుంటారు మీరు? నేను రైతు రాను మేడం. ఒకవేళ మా వాడిని ఇక్కడ కొట్టుకున్నా